నల్గొండ జిల్లా నిడమనూరు మార్కెట్లో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే జైవీర్ రెడ్డి ప్రారంభించారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన గ్రామీణ మార్కెట్ కొనుగోలు కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. రైతులు తమ ధాన్యాన్ని దళారులకు విక్రయించి మోసపోవద్దని సూచించారు. మద్దతు ధరతో పాటుగా సన్న వడ్లకు క్వింటాకు 500 బోనస్ చెల్లిస్తామని తెలిపారు. ధాన్యంలో తరుగు పేరుతో కోతలు లేకుండా చివరి గింజ వరకు కొనుగోలు చేస్తామని భరోసా ఇచ్చారు. 48 గంటల్లో రైతుల ఖాతాల్లోకి డబ్బులు జమ అయ్యేలా చర్యలు చేపట్టినట్లుగా చెప్పారు. కొంచెం ఉండేటట్టు చూసుకుంటే ఏంటంటే అటు కొనే వాళ్ళు కానివ్వండి రైతులు కానివ్వండి ఇబ్బంది పడకుండా ఉంటారు. ఇప్పుడు చాలా వరకు చెప్పడం జరుగుతుంది. దానికి ఉద్దేశం ఏంటంటే మనకు మామూలుగా మనము దాన్ని ఏమంటే తుర్పాల్లో పెట్టిన ప్రతి సీజన్ మారిగానే ఈ ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని మరోసారి మన నిడమనూరు మండల కేంద్రంలో ప్రారంభించడం చాలా ఆనందంగా ఉంది. కానీ ఈ ఆనందంతో పాటు గత 2-3 సీజన్లలో మంచి దిగుబడి తీసుకురాగలిగిన రైతులందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు. వాళ్ళ దిగుబడి కూడా అత్యధికంగా, అంటే కేవలం మన ఊరు మన నియోజకవర్గం కాదు, రాష్ట్రంలోనే కాదు దేశంలోనే తెలంగాణ అత్యధికంగా ఒడ్లు పండించిన రాష్ట్రంలాగా అవతరించినందుకు మనందరం గర్వపడాలి. కానీ అందుకు కృషి చేసిన అందులో వారి తలవంతు వారి కృషి ఉన్నందున ఇక్కడ ఉన్న రైతుల్ని కూడా మనం అందరం వాళ్ళని అభినందించాలి. ప్రతి సీజన్ లో ఏ విధంగానైతే మనం చేస్తాం, ఈసారి కొంచెం వేరుకున్నాం. అంటే దిగుబడి అధికంగా ఉన్నా కూడా నీళ్లు మనకు అధికంగా వచ్చిన ఈసారి నీళ్ల ప్రాబ్లం అన్నది కూడా ఏమాత్రం లేదు. దానికి ఆ దేవుడు సహకరించండి. కానీ ఇప్పుడు మళ్ళా ఒడ్లు కొనుగోలు చేసే క్రమంలో అకారణంగా వానలు కురుస్తున్న విషయం మనందరికీ తెలుసు. కాబట్టి రైతులందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి. వారి ఒడ్లుని వారు కాపాడుకునే ప్రయత్నం చేయాలి. ఇక్కడ ఉన్న అధికారులు కూడా ఇప్పటికే సహకరించి వాళ్ళందరికీ కూడా టార్పలిన్లు కానీ వారికి ఏ విధంగానైతే అంటే ధాన్యం మన దగ్గరకు వచ్చిన వెంబటే కొనుగోలు చేసేందుకు ఇక్కడ